ఆంధ్ర వాడికని చెప్పి జాషువా గారు చెప్పారు. అంటే ఈ దేశంలో ఎంత మెరిట్ ఉన్నా మనం కులపరంగానే చూస్తారు తప్ప మన మేధావి తెలుగు గురించి క్యారెక్టర్ గురించి మాత్రం ఈ సమాజం చూడదని చెప్పేటువంటి సందర్భం. అంశం జటిలమైనటువంటి అంశం మనందరికీ తెలుసు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకంగా మరి 2 భిన్నాలుగా ఉన్నటువంటి గ్రూపులుగా మరి కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. దానికి నిరసన చేసేటువంటి పరిస్థితులు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా మీడియా ద్వారా కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తాం. ఏ అంశం అంటే మనకు ముందుగా చెప్పినట్టుగా ఆగస్టు 1వ తారీఖున ఒక ప్రమాదకరమైనటువంటి జడ్జిమెంట్ మనకి సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వడం అనేటువంటి మనం చూసాం. అయితే దాని ఉద్యమం ద్వారా మనకు ప్రమాదం ఏంటి అనేటువంటిది ఒకసారి పూర్వపరాలు కనుక మనం చూసుకున్నట్లయితే మరి వినోద్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఆవేశంగా అనేకమైనటువంటి విషయాలు మన ముందు ఉంచడం జరిగింది. అయితే మనం అసలు ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందుకంటే మనం కన్ఫైన్ మై స్పీచ్ టు కాన్స్టిట్యూషన్ పరంగానే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆర్టికల్ 341 ఖచ్చితంగా అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వచ్చినటువంటిదిగా మనకు కనపడుతూ ఉంది. 1950లో రాష్ట్రపతి ఆర్డర్ అది ఏదంటే కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అది. దానిలో 341 అనేటువంటిది చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. ఏంటి 341 ఆర్టికల్ అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇందాక సార్ చెప్పినట్టు డిప్రెషన్ క్లాసెస్ అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్టచబుల్స్ అని వీళ్ళందరినీ ఒక చోట చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిజర్వేషన్ అనే ద్వారా వీళ్ళ కట్టగట్టారు. వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు కనుక కల్పించకపోయినట్లయితే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేతకి దోపిడీకి గురైనటువంటి ప్రజలు ఇంకా అణచివేతకు గురై ఇంకా వెనుకబాటుతనాన్ని ఉండేటువంటి మనుషులుగానే గుర్తించబడలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలిపోతారు. కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కలుపు చేయాలనేటువంటి ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేయడం జరిగింది. అయితే దీనిలో తీసుకొచ్చినటువంటి అనేక రాష్ట్రాల్లో అనేకమైనటువంటి మహారాష్ట్రలో మహాసు, చమర్సు, మాంసు, బంగీసు, ఇక్కడ తీసుకుంటే మన ఆంధ్రాలో తీసుకుంటే మాదామానిక ఇట్లాంటివన్నీ తమిళనాడులో తీసుకుంటే రకరకాల ఈ అన్టచబుల్స్ మొత్తాన్ని ఒక కేటగిరీకి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ రూపంలో పెట్టడానికి కారణం నాట్ ఓన్లీ రిజర్వేషన్స్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్, కేవలం ఉద్యోగం చదువుకోవడంలో మాత్రమే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క దూరదృష్టి ఏంటంటే విశాలమైనటువంటి దృష్టి ఏంటంటే వీళ్ళంతా ఒక కట్టగా ఉన్నట్లయితే వాస్తవంగా ఈ రిజర్వేషన్ కనుక లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాసేవలో మనకు తెలియదు, చమస్సేవలో మనకు తెలియదు, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమస్ తెలియదు, మాంస్ తెలియదు. ఇట్లాంటి వీళ్ళంతా కూడా ఎందుకు అంటే వీళ్ళంతా ఏదో ఒక రోజున వీళ్ళు మొత్తం కట్టగా ఈ రిజర్వేషన్ తోటి కనుక వచ్చినట్లయితే దే మే గెట్ పొలిటికల్ పవర్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్స్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్స్ ఏర్పాటు చేశారు. అది మనం మర్చిపోయాం. కేవలం ఇది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి మాత్రమే దీన్ని అన్వయించుకుంటా ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంకోటి ఇందాక క్రీమి లేయర్ గురించి ఇది ఇప్పుడు కాదు, 94లో పివి రావు గారు ఉన్నప్పుడు కూడా ఈ క్రీమి లేయర్ తర్వాత ఈ కేటగరైజేషన్ మీద ఒక పెద్ద ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు కూడా క్రీమి లేయర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద చర్చలు జరిగినాయి. అప్పుడు ఈ మేధావులంతా కూడా పెద్దలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఏంటి క్రీమి లేయర్ అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే మనకి షెడ్యూల్ క్యాస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకారం 15%, మరి ఎస్టీలకి 7.5% ఉన్నప్పుడు ఈ రెండు ఆ రిజర్వేషన్స్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో వాళ్ళు ఎందుకు ఉండాలా? ఈ కొంతమంది చెప్పేది వాళ్ళు సోకాల్డ్ హిందూస్ లేకపోతే ఆర్థడాక్స్ వాళ్ళంతా కూడా చెప్పేది ఏంటంటే ఆ కలెక్టర్ పిల్లలు కలెక్టర్ చేయాలా, మరి ఇంకా ఆ అధికారులు పిల్లలు వాళ్ళే ఇవ్వాలా, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకే ఇవ్వాలా అనేటువంటి తీసుకొచ్చారు. అయితే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్
these reservations are provided not only basis of economics, it is social linked with social backwardness. సామాజికంగా ఆర్థికంగా కాదు, సామాజికంగా ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని అందుకని ఈ యొక్క రిజర్వేషన్స్ ఇచ్చారు తప్ప ఏదో కలెక్టర్ గారు వాళ్ళ పిల్లలకి ఏదో కలెక్టర్ అయినంత మాత్రాన్ని ఈ సమాజం మొత్తమే బాగుపడదు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అక్కడ 15% ఎస్సీస్కి రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లో 2% వస్తుందనేటువంటిది ఒక సెన్సస్ లో చెప్పారు. అట్లాగే ఎస్టీస్ లో 1.5 రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది క్లాస్ 1 దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 వీటన్నిటిలో అంటే 15% అసలు రిజర్వేషన్ లేవు ఇట్లా మీరు అది కూడా వద్దనంటే అసలు జీరోనే ఉంటారు. అందుకని అప్పుడు ఏమనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారంటే ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి ఇది టు అప్లిఫ్ట్ ది బ్యాక్వర్డ్ పీపుల్ ఇంటు ది ఈక్వల్ అట్ పార్ విత్ ది అప్పర్ కాస్ట్ పీపుల్ అనేటువంటి యొక్క ప్రతిపాదన తీసుకొచ్చారంటే ఈ యొక్క రిజర్వేషన్స్ కలెక్టర్లకి వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలైనా కూడా అంటే వాళ్ళ కోసం కాదు, ఇది వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈ రిజర్వేషన్స్ ని కల్పించారు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన. అందుకని అది కూడా లేదనంటే అసలు 0% రిజర్వేషన్స్ క్లాస్ దాంట్లో ఉంటాయి. ఎక్కడ అప్లై అవుతుంది మీకు 2000 లో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీటన్నిటిలో కనుక తీసుకుంటే క్లాస్ 4 లో 100% రిజర్వేషన్ అప్లై అవుతుంది. క్లాస్ 4 కింద దాంట్లోనే ఈ మిగతా క్లాస్ 3 క్లాస్ 4 ఈ పైన ఉన్నటువంటి ఆ క్లాస్ 1 ఐఏఎస్ వీటిలో అసలు రిజర్వేషన్ ఉన్నదాన్ని పూర్తిగా అవగాహనటువంటి పరిస్థితి దానిలో ఉన్నదన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఆ గ్రీకులేజ్ అనేటువంటి పదం దానిలో మనం దాన్ని తీసేయాల్సినట్టు మనం ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మేర కూడా రిజర్వేషన్స్ అమలు కాదనేటువంటిది ఒకటి. రెండోది ఈ యొక్క రిజర్వేషన్స్ తీసుకురావడానికి కేవలం మనం చారిత్రక నేపథ్యం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక హేట్రెడ్నెస్ ని ఒక అసహించుకునేటువంటిది మరి పరిస్థితిని ఈ యొక్క కులాల మధ్య మాల మీద మాదిగల మధ్య వాళ్ళు ఏదో దోసుకుంటున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఎవరు దోసుకుంటున్నారు ఎవరు దోపిడీ గురవుతున్నారు అనేటువంటి దాని వినోద్ కుమార్ గారు చెప్పారు. మనం దీనికి ఒక చారిత్రక నేపథ్యం చాలా అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకంటే ముందు ఉన్నటువంటి మిషనరీస్ భారతదేశంలో మొట్టమొదట ఈ ట్రాన్స్పోర్ట్ రైళ్లు విమానాలు లేని సమయంలో వాటర్ ద్వారా వచ్చారు. ఆ వాటర్ ద్వారా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మాల కమ్యూనిటీ ఈ యొక్క కోస్తా బెల్ట్ లో ఎక్కువగా ఉండటం వలన ఎక్కడైతే బ్రిటిష్ వాడు ఆ తర్వాత మిషనరీలు వచ్చారో వాడు అడుగు పెట్టే చోటాల్లో వాడు దాన్ని పట్టణం చేశారు. ఫోర్ట్ ఆ ఫోర్ట్ లో ఒక కోటను నిర్మించుకున్నారు. ఆ కోర్ట్ లో చర్చి హాస్పిటల్ స్కూల్ ఈ 3 పెట్టుకుంటూ వచ్చారు. రైట్ ఫర్ మీరు దగ్గర నుంచి చూసుకోండి. కలిగపట్నం విశాఖపట్నం కొత్తపట్నం మచిలీపట్నం చెన్నాపట్నం దాకా మొత్తం ఈ బెడ్ మొత్తం కిందకి తీసుకున్నట్లయితే వాళ్ళు పోర్టులు పెట్టారు. దాంట్లో బ్రిడ్జిని వాళ్ళ వెస్టర్న్ ఎడ్యుకేషన్ చేసుకొచ్చేవాడు. వాళ్ళకి అవసరం చర్చి స్కూల్ హాస్పిటల్. దాని మీద ఇక్కడ నేను ఐ డిడ్ మై పిహెచ్డి ఈ షెడ్యూల్ కాస్ట్ ది స్టాటస్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో చేశా. అప్పుడు నేను ఇక్కడ కోస్తాలో ఆంధ్రాలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మాలలో ఈ యొక్క 11 జిల్లాల్లో ఉన్నటువంటి దానిలో 100 మంది ఎస్సీ కనుక తీసుకుంటే 80% మాలలో 20% మాదిగలు ఇక్కడ కనపడతారు. మనకు అక్కడ తీసుకుంటే తెలంగాణలో 65% మాలలో 35% మాదిగలు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నీకు చర్చి ద్వారా తర్వాత స్కూల్ ద్వారా హాస్పిటల్ ద్వారా మెజారిటీ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా క్లాస్ 4 ఉద్యోగాలు చేయడం, తర్వాత క్లాస్ 3, తర్వాత క్లాస్ 1 అట్లా ఒక టీచర్లు ఇట్లాంటి అన్ని పోయి వాళ్ళు పిల్లల్ని చదివించుకొని ఆ ఎగ్జామ్స్ రాసి దానిలో వచ్చినటువంటి వాళ్ళే. అదేవిధంగా మాలలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చంద్రయ్య గారి దగ్గర నుంచి అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ముందుగా ఐఏఎస్లు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు దోచుకునేది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 15% అక్కడ పెట్టారు. అక్కడ దానికి ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఎవరు సబ్ కాస్ట్ ఏమి లేకుండా మీరేమి తీసుకున్నారు. సో ఎవరు మాదిగలే తీసుకోవచ్చు కావాలనుకుంటే ఆ పోటీ పరీక్షలో. అది
బాబసభ ఈ కేటగరైజేషన్ బాబసభ ఎందుకు చేయలేదు అని అంటే, దీనిలో ఎక్కువ వెనకబడిన వాళ్ళు, బాగా వెనకబడిన వాళ్ళు ఒక ఇంట్లోనే కుటుంబంలోనే అన్నదమ్ములు నలుగురు ఉంటే నలుగురు బాగుంటారు, ఇంకొకడు వెనకబడి ఉంటాడు. అంత మాత్రాన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ క్యాల్కులేషన్ చేయాల. ఇక్కడ ఎందుకు చేశారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ రిజర్వేషన్ల పేరుతో కట్టగా చేసి మనం అది చేసుకోవాలనేటువంటిది, మనం పొలిటికల్ పవర్ కోసం అనేటువంటిది ఆయన తీసుకొచ్చాడు అనేటువంటిది మనం ఆ కోణంలో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, అంటే పరిపాలనలో కానీ, జ్యుడిషియరీ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఈ మూడు కూడా మన దళితులకు వ్యతిరేకంగానే పనిచేస్తారనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ యొక్క పరిస్థితి ఏంటి, రాజ్యాంగంలో ఏదైనా తప్పు జరిగితే వాటి గురించి చెప్పాలి తప్ప ఈ చట్టాలు చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండదు. ఈ రోజున దాని మనిషి ఈ రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే, అక్కడైతే 341 ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది, నువ్వు కేటగరైజేషన్ చేయడానికి ఇక్కడ లేదు, ఏం చేయాలి, నువ్వు యాడ్ చేయొచ్చు, పునరాల్లో తొలగించొచ్చేటువంటి రైట్ పార్లమెంట్కి ఉంది, దానికి రాజ్యాంగ పరంగా 341లో. కానీ ఉన్న వాటిని డివైడ్ చేసేటువంటిది కాన్స్టిట్యూషన్ విల్ నాట్ పర్మిట్. అదైతే అది చేయాలంటే ఏం చేయాలి, యాడ్ చేయాలంటే లేకపోతే డివైడ్ చేయాలంటే పార్లమెంటు మార్చాలి, ఎమెండ్ చేయాలంటే మరి లోక్సభ రాజ్యసభ రెండులోనూ రాష్ట్రాల్లోనూ 2/3 మెజారిటీ ఉండాలి. అది అయ్యే పని కాదు. అందుకని దొడ్డుగా ఉన్న సుప్రీంకోర్టు ద్వారా పెట్టి ఈ రోజున ఇది కేటగరైజేషన్ ఇట్లా ఇస్తున్నామని చెప్పిన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, అది ఆర్టికల్ 341. అందుకని ఖచ్చితంగా ఇది కుట్రతో చేసినటువంటి ఒక జడ్జిమెంట్ గా మనం దీన్ని పరిగణించాలి తప్ప దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసేది లేదు. ఒకవేళ గవర్నమెంట్ కి అంత చిత్తశుద్ధి కనుక ఉంటే అన్నిటి ఇన్ ద పాస్ట్ 10 years, ఎప్పుడు 14 నుంచి 19 దాకా, అంతకుముందు మరి 2 టర్ములు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు? ఈ కేటగిరీ వాళ్ళకి ఫుల్ పవర్ ఉంది, పార్లమెంట్ లో ఏదైనా చేయొచ్చు. అప్పుడంతా పాస్ చేసి వాళ్ళని ఐవాష్ చేసి ఒకటి కంటిన్యూ పెట్టి ఈ రోజున ఈ జడ్జిమెంట్ అనేటువంటి తీసుకొచ్చాడు. మనం వీఆర్ నాట్ అగైన్స్ట్ ది రిజర్వేషన్స్. వాళ్ళకి మీరు ఇంకా వాళ్ళని బాగుపరిచి ఇంకా ఎక్కువ చేయాలి ఈ వెనుకబడినటువంటి వాళ్ళని అనుకుంటే వాళ్ళకి స్కూల్స్ పెట్టండి, కాలేజీలు పెట్టండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కాలర్షిప్స్ వీటన్నిటిని ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేయండి. అన్ని ఈక్వల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కోస్తాలో ఆంధ్రాలో ఉన్నటువంటి మాలతో పాటు ఉన్నటువంటి 20% మాదిగలు కూడా వాళ్ళు కూడా దే ఎంజాయ్డ్ బెటర్ కోర్స్, చాలా మంచిగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి మాదిరిగానే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇదంతా కూడా ఉన్నది కాబట్టి. అందువలన మనం వీటన్నిటిని ఈ ఫ్యాక్ట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది వినోద్ కుమార్ గారు చెప్పారు. ఏం చెప్పారు? పొలిటికల్ పవర్ అనేటువంటిది మనకు మాస్టర్ గారు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సార్లు చెప్పారు. ఈ రోజున ఇన్ని తీర్పులు ఇవన్నీ ఎక్కువగా జ్యుడిషియరీలో అసలు రిజర్వేషనే లేదు. మరి అందుకని ఎవరున్నారు మొత్తం సోకాళ్ళు ఈ మనవాళ్ళే దాని మొత్తాన్ని ఏళ్తా ఉన్నారు. మనకి అనుకూలంగా మనకి జడ్జిమెంట్లు వస్తే మనం ఎట్లా ఆశిస్తాము? ఖచ్చితంగా అది జరగదు. ఎప్పుడు జరుగుతుంది? అందుకనే మనం పాలనలో ఉంటే మన పనులు మనం చేసుకున్నట్లు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా క్యాల్సియం మైనారిటీస్ అనేటువంటి క్రమంలో చాలా స్పష్టంగా చెప్పాడు, nobody can remove our grievances as well as we can, but we cannot solve them unless the political power is not in our own hands. మన చేతుల్లో అధికారం ఉంటే మనం చేసుకున్నట్టుగా రెండోడు ఎవడు చేయలేడు. మనం ఎప్పుడు చేయలేకపోతాం? అధికారం మన చేతుల్లో లేకపోతే మన సమస్యలు మనమే తెలిసినట్టుగా వేరే వాళ్ళకి తెలిస్తే చంద్రశూడ్ గారికి తెలియదు, ఇంకొక జడ్జి గారికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆర్కిటెక్చర్ వర్గాల వాడికి మనకు తెలిసినట్టుగా. అంటే అది మనం చేయాలంటే మన చేతుల్లో పవర్ ఉండాలి. ఇవన్నీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా కాదు, మనం పొలిటికల్ గా యునైట్ కావాల్సినటువంటి అవసరం. పొలిటికల్ పవర్ ఇస్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్, యూ కెన్ స్విమ్ అండ్ సింక్. మీరు ఏరొచ్చు, మొరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీ ప్రజలకి ఏది కావాలంటే అది చట్ట రూపంలో మనం చేసేటువంటి రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి మనం దీని గురించి బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మనం కన్సల్టేట్ కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రిజర్వేషన్లో మన
ఉన్నటువంటి వాళ్ళు నాకు చాలా స్పష్టంగా చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా ప్రైవేటైజ్డ్, మొత్తం ప్రైవేట్. ఇక ఎక్కడ ఉండేది ఈ కేటగరైజేషన్ అనుకోవడానికి. మోరోవర్ ఈ యొక్క పర్సెంటేజ్ ఎప్పుడు ఉంది, మనకి ఇండిపెండెన్స్ అప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన. అప్పుడు 1947లో మన ఇండియా పాపులేషన్ 22 కోట్లు. అప్పుడు మన జనం ఎంత ఉందంటే 6 నుంచి 7 కోట్ల మంది ఎస్సీస్ ఉన్నారు. ఆ జనాభా ప్రాతిపదిక మీద 15% ఇచ్చారు. ఇప్పుడు పెరిగిన జనం ఎంత? ఫ్యామిలీ ప్లానింగ్ ఎస్సీస్ లో లేదు. వీళ్ళు పెరిగిన జనం అంతా వీళ్ళే. ఇప్పుడు దాదాపు 145 కోట్ల మంది మరి వీళ్ళలో ఉన్నారు. పెరిగిన వాళ్ళంతా నాకు సార్ చెప్పినట్టుగా 50 నుంచి 55 కోట్ల మంది అచ్చం దళితులు ఉన్నారు. మరి వీళ్ళకి ఎంత పర్సెంట్ లాగా? ఈ పర్సెంట్ ప్రకారం మనం తన్నులాడాలి, మనం కొట్లాడాలి. మా పర్సెంట్ ప్రకారం మా జనాభా ప్రాతిపదికన కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్తా ఉంది. జనాభా ప్రాతిపదికన ఓన్లీ పాపులేషన్ క్రైటీరియా మీద రిజర్వేషన్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఇట్లేదుగా ఎంతకాలం నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఇట్లా? ఇందాక సుదర్శన్ గారు చెప్పినట్టు 2011లో జనాభా లెక్కలు జరుగుతుంది. ఇట్లా తీస్తే ఒక భయం, ఈ పెరిగిన జనం అంతా కిందోళ్ళే. మళ్ళీ మా జనాభా ప్రకారం మాకు ఇవ్వమంటారని ఆ గవర్నమెంట్లు ఎవరు కూడా చేయరు. అంటే ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆ పార్టీలు ఎవరు కూడా ఈ సాహసం చెయ్యరు. ఎందుకంటే చేస్తే మొత్తం వీళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి ఫైట్ ఏంటంటే పొలిటికల్ పవర్ కోసం ఫైట్ చేయాలి. పొలిటికల్ పవర్ ఒకవేళ దూరం అవుతుందని అనుకుంటే మన జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్స్ ఒకటి, ఆ రిజర్వేషన్స్ కూడా పాలిటిక్స్ లో కూడా మాకు ఇవ్వాలా. ఆ పాలిటిక్స్ లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు కాకుండా మా జనాభా ప్రాతిపదిక మీద మొత్తం ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ వీళ్ళంతా కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనం ఫైట్ చేయాలా. అది కూడా కానప్పుడు ఈ రిజర్వేషన్స్ ఇందాక చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి బానిసత్వం చేయడానికి ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ లో మిగతా వాళ్ళు నోబడీ ఈస్ బాదరింగ్ అబౌట్ ద రిజర్వేషన్స్. అందుకని ఈ రాజకీయాల్లో కూడా అంతే, వాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బానిసత్వం చేయడం తప్ప రియల్ గా చేయడం. అందుకే బాబాసాహెబ్ సపరేట్ ఎలక్టరేట్స్ అందుకని ఆ రోజున కమ్యూనల్ అవార్డు ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో ఈ ఫాట్ విత్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ గాట్ ఇట్ అండ్ సక్సీడెడ్. దాంతో 1932లోనే సక్సెస్ అయ్యారు. మాకు సపరేట్ ఎలక్టరేట్స్ కావాలా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆధిపత్య వర్గాల ప్రజల యొక్క మెంటాలిటీ మంచిది కాదు. వాళ్ళ కింద మేము ఎట్టి పరిస్థితుల్లో బానిసలుగా ఉన్నాం. మాకు సపరేట్ గా ఇవ్వండి, మా నాయకులు మేమే ఉంటాం, మరి మేమే మా ప్రజల్ని ఎన్నుకుంటాము, మాకు అట్లాంటివే కావాలా. వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళు ఇస్తే మాకు దానిలో న్యాయం జరగదని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆఖరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ, మాకు సపరేట్ దేశం ఏమన్నాడు. అసలు దళితిస్తాన్ ఇచ్చేసండి, మాకు ఇప్పుడు మేము పడతాం. అసలు మీకు పాకిస్తాన్ ఇచ్చారు, అచ్చం వాళ్ళకి సపరేట్ కల్చర్ అని చెప్పని మత బేస్ మీద వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే మాకు మొత్తం అండి మేము వీఆర్ ది సపరేట్స్, వీఆర్ ది లూజర్స్ సిన్స్ ఏజెస్ బ్యాక్. కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం. మాకందరికీ ఒకటే కామన్ స్టిగ్మా ఉంది, అదేంటంటే అన్టచబిలిటీ. మా అన్టచబిలిటీ ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ భారతదేశం మొత్తం ఉన్నటువంటి దళితుస్తాను మాకు ఏమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపోజ్ చేశాడు. ఇస్తే అది సపరేట్ ఎలక్టరేట్స్, మాకు మేము ఉంటాం, స్వతంత్రంగా ఉంటాం. రాజకీయాల్లో ఒకటి కింద లోగకుండా మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా మా ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకునేటువంటి పరిస్థితి, వాయిస్ ఉండేటువంటి పరిస్థితి మాకు ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ప్రతిపాదన పెట్టాడు. 32లో అది మనందరికీ తెలుసు. గాంధీ దానికి మోకాలు పెట్టేసి అది పోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి జాయింట్ ఎలక్టరేట్స్, సంయుక్త ఎన్నికల విధానం అంటే ఓసీలు మనము 70 మంది వాళ్ళు 130 మంది మనము ఉంటే ఎప్పుడు కూడా 70 మందికి వెళ్ళి ఉంటారు. వీళ్ళు కూడా అలాంటివి మనకు వద్దు. అది కూడా కాని పక్షంలో మాకు సపరేట్ కంట్రీ ఇవ్వమని చెప్పి మనకి పాకిస్తాన్ మాదిరి దళితిస్తాన్ మాకు కూడా ఇచ్చినట్లయితే ఈ దేశం మాది, ఈ భూమి మాది అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ మనకి చాలా అన్యాయం కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. అసలు భారతదేశంలో ఇటువంటిది ఈ యొక్క జాతి భారత జాతే కాదని చెప్పాను అన్నాడు చాలా బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక సమసమాజం కాదన్న, సమసమాజం ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఖచ్చితంగా ఈ దేశంలో ఉంటే సహజ వనరులు, అది నీరు కానీ భూమి కానీ ఏదైనా సరే అందరూ సమానంగా పంచుకున్నట్లయితే అది జాతీయత అంటారు. అది కానప్పుడు ఈ భారతదేశాన్ని ఒక జాతిగా, ఒక జాతీయతగా మనం పిలవలేమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు.
అందుకని మనం ఈ రోజున ఫైట్ చేయాల్సింది పొలిటికల్ పవర్ కోసం మనం ఫైట్ చేయాలా, మన నిజాయితీతో నిక్కచ్చిగా మనం దానికోసమే చేసి, ఎందుకంటే మనం తక్కువ మందికి లేము, 1/3 మంది ఈ కంట్రీ మొత్తంలో మనం మెజారిటీ ఉన్నాం కాబట్టి మన దళితులే మనం అమెరికాలో యూరోపియన్ కంట్రీస్ 3-4 దేశాలు కలిపినా కూడా మనం జనం లేరు, అంటే మన అచ్చం కలిపినంత జనం లేరు. కాబట్టి పరిస్థితులు మనమే తక్కువ కాదు, మన బలం ఎక్కువ ఉంది, సంఖ్యాబలం ఉంది. ఈ సంఖ్యాబలంతో మనం సపరేట్ గా మనం ఒక ఇది ఉండాలి, పొలిటికల్ పవర్ మా చేతులకు రావాలనేటువంటి దాన్ని నినాదంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.